నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే హోమ్ ఓటింగ్కి సంబంధించి అంటే వృద్ధులు వికలాంగులు ఎవరైతే ఓటింగ్కి సహకరించిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ప్రభుత్వం కొత్త ఏర్పాట్లు చేసింది. ఎవరైతే ఇంటి దగ్గర ఉంటారో వాళ్ళకి వారి దగ్గరికే వెళ్ళి ఓటింగ్ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన ఉద్దేశం ఏదైతే పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు అందరూ కూడా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే అధికారులంతా కూడా ప్లానింగ్ ప్రకారం ఉదయం నుంచి కూడా ఓటింగ్ నిర్వహించేందుకు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఇంటింటికి వస్తున్నారు. ఒకసారి అధికారులను మాట్లాడించే ప్రయత్నం. సార్ చెప్పండి, ముఖ్య ఉద్దేశం ఏంది? పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు? ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్ల చైతన్యం చేయడము, పోలింగ్ శాతం పెంచడానికి ఈ విధమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది సార్. 85 సంవత్సరాల వయసు ఉన్న వారు అందరికీ కూడా ఈ సౌకర్యాన్ని కలిగించడం జరిగింది. మరి అందరు కూడా బాగానే యాక్టివ్గా పాల్గొంటున్నారు, అందరు కూడా మాకు సహకరిస్తున్నారు. కొంతమంది మాత్రం కంపెనీయన్ ద్వారా వేయడం జరుగుతుంది సార్. అంటే దీనికి అప్లికేషన్స్ పెట్టుకోవాలా, లేకపోతే దీని ప్రాసెస్ ఏంది? అసలు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఇంకా ఎలాంటి ఏర్పాటు చేస్తారు? ముందే అప్లికేషన్ పెట్టుకోవాలి సార్. దీనికి పెట్టుకుంటే అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకు నోటిఫై చేసేసి లిస్ట్ తయారు చేసేసి మాకు ఇవ్వడం జరుగుతుంది సార్. ఎలాంటి వారిని గుర్తిస్తున్నారు మీరు నిజంగా కూడా? అంటే ఇంటింటి తిరుగుతున్నారు కదా, ఉదయం నుంచి ఎలాంటి వారిని గుర్తిస్తున్నారు? ఎట్లాంటి వారు మీకు మాకు ఇచ్చిన ఓటర్ లిస్టుల ప్రకారం మేము ఫాలో అవుతున్నాము. దానికి ముందు మాకు ఎస్ఓ గారు ఉంటారు, సెక్టరల్ ఆఫీసర్ అండ్ సెక్యూరిటీ టీం ఉంటుంది. ఆ టీం వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి వాళ్ళ పరిధిలో మేము మా ప్రాసెస్ని మేము కంప్లీట్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకునే విధంగా తోడ్పడడానికి మేము సహాయపడుతున్నాం. ఎట్లాంటి వారు మీకు అందుబాటులోకి వస్తున్నారు? అంటే ముఖ్యంగా వికలాంగులు లేకపోతే వృద్ధులు ఎట్లాంటి వారు? ఎక్కువ మందికి 85 ఇయర్స్ ఎబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళు, కొందరు వికలాంగులు, కొందరు వృద్ధులు, అలాగే కొందరు అనారోగ్య పరిస్థితుల్లో బెడ్ నుంచి కదలని వారు కూడా ఓటు వినియోగించుకోవడానికి ఈ ప్రాసెస్ సరిగా ఉపయోగపడుతుంది. బెడ్ అయిన వాళ్ళు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. 4 రోజుల పాటు కొనసాగుతుంది కదా, ఇంకా ఇప్పుడు వరకు ఎంతమంది అయినారు? ఇంకా ఎక్కడెక్కడ వచ్చారు? ఇప్పుడు మాకు ఈరోజు మాకు టార్గెట్ 15 మంది ఇచ్చారు. అందులో సుమారుగా ఇప్పుడు 7 అయిపోయారు, 8 అయిపోయారు. ఇంకొక 50% దాకా మేము చేసుకున్నది. రిమైనింగ్ 50% సాయంత్రం వరకు మేము చేసుకొని ఈరోజు మేము 15 మందితో మేము పూర్తి చేసుకుంటాం. రేపు మళ్ళీ 6 గంటల నుంచి రేపు మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు రెండో రోజు కూడా కొనసాగుతుంది. ఇది మొత్తంగా మేడం చెప్పండి, అంటే పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ముఖ్యంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎవరిని ఎలా చెప్తున్నారు? గవర్నమెంట్ లెవెల్లో ఈసారి హోమ్ ఓటింగ్ అని చెప్పేసి కొత్తగా తెచ్చారండి. మనం అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా లాస్ట్ టైం మనం ఇలా చేసాము. హోమ్ ఓటింగ్లో మనకి మెయిన్గా 85 ఇయర్స్ ఎబో ఎవరైతే చేతగాని వృద్ధులు ఉంటారో వృద్ధులు, అలాగే పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా మనం అవకాశం ఇస్తున్నాం. వాళ్ళకి ఎవరైతే అనబుల్ టు వాక్, బెడ్ రెస్ట్ అట్లాంటి వాళ్ళకి మేము ఇంటికే వచ్చి పోలింగ్ స్టాఫ్ అందరూ కూడా అన్ని మెటీరియల్తో సహా ఇంటికే వచ్చి ఇంటి దగ్గరనే వాళ్ళతో పోస్టల్ బ్యాలెట్ పైన ఓటింగ్ తీపిస్తున్నాము. ఇది మొత్తంగా ఏదైతే పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు 7 అసెంబ్లీకి సంబంధించి ఇప్పటివరకు 1758 మంది ఓట్ ఫ్రమ్ ఏదైతే హోమ్కి సంబంధించిన ఓటింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు 85 సంవత్సరాలకు పైబడిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన ఓటింగ్ కొనసాగుతుంది. ఏదైతే పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటి వద్దకే వచ్చి వృద్ధులు వికలాంగులు ఎవరైతే ఉంటారో ఆ పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ఓటింగ్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఓట్లను తీసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే 4 రోజుల పాటు కొనసాగుతుంది. ఇంకా ఈరోజు కనీసం 11 ఓట్లు ఈ ఏరియాలో ఉన్నాయి. ఇంకా 3 రోజుల పాటు ఇంకా ఓట్లు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.